గురూజీ ధనిష్ట నక్షత్రం గురించి కూడా తెలియజేస్తా అన్నారు. ఇక ధనిష్ట నక్షత్రంలో పుష్పవతి అయిన స్త్రీలు చూడండి, ఈ నక్షత్రంలో పుష్పవతి ధనిష్టం అనిష్టం అని చాలా ఎవరో అనేస్తారంట. మొన్న వచ్చి ఏడ్చేవారు మా ఆఫీస్లో. గురుగారు ఎవరి దగ్గరకు వెళ్ళానండి, వాళ్ళు పంచనక్షత్రం ధనిష్ట నక్షత్రంలో అయిందా, అయ్యో ఇది చాలా పీడ, ఈ నక్షత్రం అంత మంచిది కాదు, అనిష్టము, నాన్నకి ఇలా అయిపోతుంది, తల్లికి ఇలా అయిపోతుంది అన్నారంట. వాళ్ళు ఏడ్చుకొని వచ్చారు చాలా బాధపడుతూ. చాలా బాధేసింది నాకు. నిజంగా జ్యోతిష శాస్త్రంలో ధనిష్ట నక్షత్రంలో రజస్వల అంటే ధనిష్ట నక్షత్రంలో పుష్పవతి అయితే ఆ కన్య మంచి బుద్ధివంతురాలవుతుంది. తర్వాత పతి పుత్రులను అంటే వంశాభివృద్ధిని చేస్తుంది, మంచి భర్త ప్రాప్తి అవుతాడు. అసన్ముఖి అంటే చూడండి ఎప్పుడు కూడా మంచి భర్త లభిస్తాడు, ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. అంతేకాకుండా డబ్బు ఉన్న ఒక మంచి శ్రీమంతురాలు అవుతుంది. అంతేకాకుండా గృహ నిర్వహణ అంటే కుటుంబ నిర్వహణలో మంచి జ్ఞానవంతరాలు అంటే మంచి బుద్ధివంతరాలు అయి ఉంటుంది. అంతేకాకుండా ఎప్పుడు అసన్ముఖి అంటే ఎప్పుడు నవ్వుతూ ఉండేవారు, ఎప్పుడు నవ్వుతూ అందరితో కలిసిపోతూ ఉంటుంది. అంతే తర్వాత అందరిలో కలిసి ఉంటుంది, చిన్నపిల్లలతో చిన్నగా పెద్దవాళ్ళుగా విశ్వాసంగా ఉంటుందంట, చాలా విశ్వాసంగా ఉంటుంది. ధార్మిక విచారాల్లో చాలా మంచి దేవుడు భయము భక్తి ఇవన్నీ ఉంటాయి. సుమంగళియు అవుతుంది. చూసారా ఎంత గొప్పగా రాశారు. దాని నుంచి భయపడకూడదు, ప్రతి ఒక్క దానికి పరిహారము ఉంటుంది, పరిష్కారము ఉంటుంది. ఇదన్నమాట. తర్వాత మీకు గండాంతరాలు, అంతేకాకుండా ఏ దినాలు అచ్చొస్తాయి అచ్చరాంది, తర్వాత ఎవరిని పెళ్లి చేసుకోవాలి దాన్ని కూడా తెలుసుకుందాం. అయితే ఇక్కడ రైతుల విచారంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ ఒక రైతులకు సంబంధించిన విచారంలో ఈ ఒక ఆగ్నేయంలో ఎప్పుడు కూడా ఆగ్నేయంలో జమ్మి చెట్టు ఉండాలి. జమ్మి చెట్టు అంటే తెలుసు కదా, విజయదశమి రోజు ఆ జమ్మి చెట్టుకి ఇలా మనం వెళ్ళి పూజించి దాని ఆకు తెచ్చి బంగారం అని పెట్టుకుంటారు కదా, జమ్మిని పంచండి బంగారాన్ని పంచుకోండి అని, దాన్ని బంగారం అంటుంది ఆకులు. ఆ ఒక వృక్షాన్ని ఆగ్నేయంలో పెట్టడం వలన అది అగ్నితత్వం. జమ్మి వృక్షం అగ్నితత్వం. అగ్ని ఎంత పవిత్రము, బంగారం ఎప్పుడు పవిత్రమే. అలా పవిత్రమైన వృక్షము ఆగ్నేయంలోనే ఉండాలి. అగ్ని అంత పవిత్రం ప్రపంచంలో ఇంకోటి లేదు. ఈ ఒక అగ్నితత్వము వృక్షం అక్కడ ఉండడం వల్ల ఆ పంట అనేది ఎప్పుడు రైతుడికి బంగారంగానే ఉంటుంది. అంటే చాలా విలువనిచ్చేది. తర్వాత ఎవరు దొంగలు దోచుకోపోకుండా దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుతూ ఉంటుందంట. అంటే నైరుత్యంలో పనస చెట్టు, ఆ వాయువులో ఔదుంబర వృక్షం అంటే మేడి చెట్టు, ఈశాన్యంలో ఉసిరి చెట్టు, ఆగ్నేయంలో ఏ వృక్షం ఉండాలి, జమ్మి చెట్టు అంటే శమీ వృక్షం. ఈ 4 వృక్షాలు ఉండాలి. సరే ఈ 4 వృక్షాలు అయితే ఉన్నాయి గురువుగారు, ఇలా పెట్టేస్తే మాకు పంట ఎలా అయిపోతుందండి, దీనికి వైజ్ఞానికం ఏమి అంటే నిజంగా ఆ వృక్షాలు అలా పెట్టడం వలన మనకి ఏమేం ప్రాప్తిస్తుంది అంటే ఆ వృక్షాలు పెద్దవయ్యాయి అనుకోండి అక్కడ. అమ్మా అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది, మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఒక పాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.